హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. సో ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ మనకు చూసుకున్నట్లయితే విద్యుత్ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్. విద్యుత్ శాఖలో మనకు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ట్రైనింగ్లోనే మనకు 27,500 రూపాయలు అనేది జీతం ఇస్తారు. ఇవన్నీ కూడా మనకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. ఇవన్నిటికీ మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క పూర్తి అనేది వీడియోలో చూడండి. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా వెంటనే పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అప్లికేషన్ చేసుకోండి. సో చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్లొమా ట్రైనీస్ గురించి ఎలక్ట్రికల్ అండ్ సివిల్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ట్రైనీ ఎలక్ట్రికల్ 30 వేకెన్సీలు ఉన్నాయి. డిప్లొమా ఇన్ ట్రైనీ సివిల్ 5 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ వాళ్ళకి 3 years డిప్లొమా ఫుల్ టైం చేసి ఉండాలి. అది కూడా ఇంకా 70% మార్క్స్తోని జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా పాస్ మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూడీ వాళ్ళకి అడిగారు. హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. డిప్లొమా మాత్రం కంపల్సరీ ఉండాలని ఇచ్చారు. డిప్లొమా ఉన్న వారికి దీనికి ఎలిజిబిలిటీ అని ఇచ్చారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 27 years ఫర్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 30 years ఫర్ ఓబీసీ అండ్ నాన్ క్రిమినల్ ఇయర్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 years అనేది ఇచ్చారు. డిప్లొమా ట్రైనీ సివిల్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం రెగ్యులర్ 3 years డిప్లొమా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. అదేవిధంగా వితౌట్ డిప్లొమా కానీ విత్ డిప్లొమా కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. కేటగిరీ వైజ్గా మనకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ట్రైనింగ్ అండ్ రెగ్యులేషన్ గురించి చూసుకున్నట్లయితే ట్రైనింగ్ పీరియడ్ లోపల స్టైఫండ్ అనేది 27,500 రూపాయలు అనేది ఇస్తారు నెలకు. అదేవిధంగా రెగ్యులరైజేషన్ అయిన తర్వాత, ట్రైనింగ్ పూర్తయిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ బట్టి మనకు రెగ్యులరైజేషన్ చేస్తారు. దాన్ని బట్టి జూనియర్ ఇంజనీరింగ్ గ్రూప్ 4 అట్ S1 లెవెల్ కింద సూపర్వైజరీ కేటగిరీ కింద మనకు 25,000 నుంచి బేసిక్ పేతోని ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే మనం 300 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్టయితే మనకు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటన్ టెస్ట్ కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్లో Part 1 Part 2 అనేది ఉంటుంది. వాటికి సంబంధించి మనకు క్వాలిఫైయింగ్ అనేది 30% మార్క్స్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అదే 40% మార్క్స్ అనేది అట్లీస్ట్ 30% మార్క్స్ ఇన్ ఈచ్ Part 1 అండ్ Part 2 సపరేట్లీ మెన్షన్ చేశారు. రిజర్వ్ క్యాండిడేట్స్కి మాత్రము 30% మార్క్స్ సబ్జెక్ట్ అట్లీస్ట్ 25% మార్క్స్ ఇన్ ఈచ్ Part 1 Part 2 సపరేట్లీ కనుక మెన్షన్ చేశారు. టెస్ట్ సెంటర్లు కనుక చూసుకుంటే మనకు ఢిల్లీ, జైపూర్ అంటే రాజస్థాన్, డెహ్రాడూన్ లోపల ఉన్నాయి. అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి powergrid.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్ సెక్షన్కి వెళ్ళి జాబ్ ఆపర్చునిటీస్లో ఓపెనింగ్స్లో రీజనల్ ఓపెనింగ్స్లో నార్దర్న్ రీజియన్ 1 ఢిల్లీ రిక్రూట్మెంట్ అండ్ దెన్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ద డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ సివిల్ NR1 2021కి చేయాల్సి ఉంటుంది. దాని లోపల మన డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయ్యి మనకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఎంట్రీ చేసిన తర్వాత మనకు సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా స్కాన్ చేసి PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్లు కనుక చూసుకున్నట్టయితే మనకు ఓపెనింగ్ డేట్ వచ్చేసి 24/5/2021 నుంచి క్లోజింగ్ డేట్ వచ్చేసి 15/6/2021. జూన్ 15 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూర్తి వివరాలు నేను అందజేస్తాను. అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు అందరికన్నా ముందుగా ప్రభుత్వ నోటిఫికేషన్ అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.